హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నిన్నైతే పాము వచ్చిందని చెప్పాను కదండి వీడియోలో. కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడట్లేదు. చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా నా వీడియోలు అనేది పక్క వాళ్ళకైతే వెళ్తాయి. అలాగే మన ఇంట్లో పాము వచ్చిందని చెప్పాను కదండీ! అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే వచ్చేసింది. నిన్న నా టైం బాగుండి నా పిల్లల అదృష్టం బాగుండి నేనైతే బతికి బయటపడ్డాను. నేను బయటి ఇంట్లోకి తీసుకొచ్చి చుట్టూ పట్టాలు అది పాము వచ్చినందుకు కాదు గానీ, వచ్చి వెళ్ళిపోయినందుకు కాదు గానీ, పాము సగం దెబ్బ తిని బయటికెళ్ళినందుకు మాకు భయమైందండి. మా అత్తయ్యతో రోకలి బండతో కొడితే పాముకున్న బ్లడ్ అయితే సగం కింద పడింది. అందువల్ల అయితే భయమైంది. రాత్రి ఇంటి చుట్టూ ప్రేర్ ఆయిల్ అయితే జల్లి అప్పుడు పడుకున్నాక మాకు నిద్ర పట్టలేదు. బయటికి ఇంట్లో పెట్టేసరికి మాకు చాలా లేట్ అయిందని అన్నం కూడా తినలేదు. నైట్ అయితే అన్నం వండా గాని అయితే పిల్లలు నేను మా ఆయన కూడా భయంతోటి అసలు తినలేదనమాట. అట్లే భయంతోటి అట్లనే అరటిపళ్ళు కొనుక్కొచ్చాడు మా ఆయన. అరటిపళ్ళు తినేసి అట్లనే వండుకున్నాం. అన్నం అయితే ఉంటే ఇగో టైం వచ్చేసి ఇప్పుడు 12:30, 1 అవుతుందండి. 12:30, 12:20 అయింది. ఇప్పుడైతే పులిహోర చేసుకొని తింటున్నాం. పిల్లలైతే ఇప్పుడే తిన్నారు. నేను గిన్నెలైతే తోమి బయట ఆరబెట్టి ఇప్పుడే తింటున్నాను. దయచేసి ఒక లైక్ ఇయ్యండి. చిన్న కామెంట్ అయితే పంపండి. సరేనా? బాయ్.